రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి సర్వారెడ్డి గ్రీన్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి నల్లని పొగ భారీగా కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మోకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో మండడంతో భారీగా వ్యాపించాయి. గోదాం పక్కనే ఉన్న నివాసానికి మంటలు వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దట్టమైన నల్లటి పొగ కాలనీ మొత్తం వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. पूरा घर घर लाइन से पकड़ लेते हैं। మాకు కంట్రోల్ రూమ్ నుంచి మాకు కాల్ వచ్చింది. అప్పుడే మాకు ఉన్న పరిధిలో ఎంపీటీ ప్లస్ వాటర్ బ్రోజరు రెండు టర్న్అవుట్ చేయించి ఇక్కడ డెకరేషన్ ఫ్లవర్ డైమండ్ డెకరేషన్ ఫ్లవర్ గోడౌన్లో ఫైర్ అవుతుందని చెప్పి వాళ్ళు ఇమీడియట్లీగా మా వెహికల్ రెండు వెహికల్స్ టర్న్అవుట్ చేసినారు. వెంటనే వచ్చేసరికి ఇక్కడ కొద్దిగా ఫైర్ చాలా ఎక్కువ అవుతుంది. అంతలో మా సిబ్బంది కలిసి మొత్తం అందరూ కంట్రోల్ చేశారు ఫైర్. మరి ఇమీడియట్లీగా ఇంకో వాటర్ కూడా మన ఇది చంద్రంగుట్ట నుంచి ఇంకా లంగరోజు నుంచి కూడా ఇమీడియట్లీగా టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఫైర్ కంట్రోల్లో ఉంది. ఎన్ని ఫైర్ అయితే వచ్చాయి? మొత్తం నాలుగు ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. ఇప్పుడు ఫైర్ అయితే మొత్తం అదుపులోకి వచ్చింది. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే